జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశము అదే విధంగా చైనాకు మధ్యన ఉన్నటువంటి ఈ సరిహద్దులకు సంబంధించినటువంటి ఒక కీలకమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఓకేనా ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీ అందరి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటయ్యా అంటే మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలోనే అఖండ హిల్ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగిందనమాట కాబట్టి మన ఛానల్ను ఆదరిస్తున్న అభిమానిస్తున్న ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన అఖండ హిల్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఇక న్యూస్ విషయానికి వస్తే ఈ ప్రపంచంలో నమ్మకూడనటువంటి దేశాల లిస్టులో మొదటి స్థానంలో చైనానే ఉంటుంది అవునా కాదా అసలు ఈ చైనాకు నిజాయితీగా ఎట్టుండాలో కూడా తెలియదు అసలు 1954వ సంవత్సరంలో భారతదేశంతో ఈ చైనా పంచశీల ఒప్పందాన్ని చేసుకునింది ఈ ఒప్పందం పైన ఆనాటి భారత ప్రధాని ఎవరు యుద్ధాలు చేస్తాడు కదా ఒక ఆయన జవహర్లాల్ నెహ్రూ ఆ జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా చైనా దేశపు మొదటి ప్రధానమైనటువంటి జౌ ఎన్లై వీళ్ళిద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది 1950ల ప్రారంభం నుంచి ఈ సరిహద్దు వివాదంలో నిమగ్నమై ఉన్నటువంటి ఇరు దేశాల మధ్యన ఈ ఉద్రిక్తలను తగ్గించేందుకు ఈ ఒప్పందం ఒక మార్గంగా భావించారనమాట దీంతో అప్పట్లో ఈ పంచశీల ఒప్పందం గురించి ప్రపంచం అంతా కూడా మాట్లాడుకున్నారు మారు మోగిపోయింది అట్టే అందరూ కూడా ఈ పంచశీల ఒప్పందాన్ని ఆహా ఓహో అన్నారు ఇక అప్పటి మన ప్రధాని ఎవరా జవహర్లాల్ నెహ్రూ అయితే చైనాను గుడ్డిగా నమ్మే కదా మనకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వచ్చా అంటే మాకు అవసరం లేదు మేమేంది మా కథ ఏంది మా రాజకుటుంబం మాది మాకు ఇట్లాంటిని మాకు అవసరమా మా దేశాన్ని మేము పాలించుకోగలుగుతాము గతిలేని చైనాకి ఇచ్చేసిండి అని చెప్పేసి ఈ ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని తీసుకుని వాళ్ళకి గట్టబెట్టినారు ఇప్పుడు ఏం చేస్తారు మా నెత్తినెక్కి తొక్కుతారు ఇంకొక విషయం చెప్పాలంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది చైనా స్వాతంత్రం చైనా ఒక పక్క అభివృద్ధిలో దూసుకొని పోతామంటే దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజకుటుంబం దేశానికి రాచపుండు మాదిరి బట్టి పీడించింది అర్థమవుతుందా అది విషయం అయితే కానీ ఆ తర్వాత చైనా తన నిజ స్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది కొంచెంగా ఎవరు ఈ నెహ్రూ గారి హయాంలో మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది ఇక 1962వ సంవత్సరంలో అయితే భారత్పై ఏకంగా యుద్ధం చేసింది చైనా ఈ యుద్ధంలో మనం 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా మా 56 ఏళ్ళ యువనేత ఒక ఆయన చెప్తాడో మోడీ కళ్ళు మూసుకొని గమ్మును కూర్చోండాడు ఒక పక్కన ఇండియన్ ఆర్మీ వాళ్ళంతా చెప్తా ఉంటే చైనా వచ్చి మన భూభాగాన్ని వచ్చేసి ఆక్రమించుకుంటుందంటా ఉంటే ఈయన చేతగా గమ్మును కూర్చోండాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు తాతగారి గురించి కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది 38 కిలోమీటర్ల భూభాగం అంటయా అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు తాతగారు ఎవరి మీద యుద్ధాలు చేస్తా ఉన్నాడు యుద్ధాలు చేసి దానికి ఏడికి పోయినాడు అంటాలే ఏడ యుద్ధం దేశంలో యుద్ధం జరుగుతా ఉంటే ఈయన ఏడికో యుద్ధాలు చేయని పోయినాడంట ఎటువంటి నాయకులను తీసుకొచ్చి మన నెత్తిన కూర్చోబెట్టారో ఒకసారి గమనించండి ఈ పుణ్యం అంతా ఆయనదే మహాత్ముడు అంటాలా ఆ మహాత్ముడిదే ఈ పుణ్యం అంతా కూడా సరే ఇక ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అమెరికా కలుగజేసుకుని చైనాకు వార్నింగ్ ఇచ్చింది ఈ యుద్ధాన్ని కనుక ఆపకపోతే చైనా పైన అణుబాంబులు ప్రయోగిస్తామని చెప్పేసి కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది దీంతో ఆ యుద్ధాన్ని చైనా ఆపేసింది లేదంటే మనం మరింత భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చేది చూడండి ఇక ఇప్పటి విషయానికి వద్దాం ఈ డోక్లాం ఘటన మీకు అందరికీ తెలిసే ఉంటుంది మీరు వినే ఉంటారు ఈ డోక్లాం ఘటన జరిగినప్పటి నుంచి ఈ భారత్ చైనా సరిహద్దుల మధ్యన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయి మన దేశం అయితే ఈ ఎల్ఏసి వద్ద 60,000 మంది సైన్యాన్ని మోహరించింది చైనా కూడా అంతే స్థాయిలో అక్కడ సైన్యాన్ని మోహరించారు దీంతో లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ వద్ద ఈ తీవ్ర పరిస్థితులు ఏర్పడినాయి చాలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఏ సమయంలోనైనా కూడా ఘర్షణ వాతావరణం తలెత్తే పరిస్థితి అయితే ఉన్నదన్నమాట సరే అప్పటి నుంచి పోయిన సంవత్సరం వరకు ఇలాగే పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి అయితే పోయిన సంవత్సరం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈ చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్లు ఇద్దరూ కూడా ఈ సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి సమావేశమైనారు చర్చలు సానుకూలంగా విజయవంతమైనాయి ఈ చైనా సరిహద్దుల నుంచి తమ సైన్యాన్ని వెనక్కు పిలిపించింది చైనా ఓకేనా అలాగే మన భారతదేశం కూడా మన సైన్యాన్ని కూడా వెనక్కి పిలిపించారు కానీ చైనా తమ వక్ర బుద్ధిని అయితే చూపించింది తమ జిత్తులు మారే నక్క బుద్ధిని మరొకసారి అయితే బయటపెట్టినారు మన లడక్ భూభాగంలో కౌంటీలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది చైనా అంటే మన సైన్యం వెనక్కు వెళ్ళేదాకా ఆగే ఈ నాటకాలు డ్రామాలు అన్నీ చేసి
ఆ తర్వాత ముందుకొచ్చి ఈ లడఖ్లో కౌంటీలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. అయితే ఈ చైనా ఎట్టాడదో దీని బుద్ధి ఎట్టాడదో మనకు తెలుసు కదా. అందుకే మన ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యి ఈ చైనా ప్రయత్నాలను అడ్డుకునిందన్నమాట. చైనా సైన్యం మన భూభాగంలోకి రాకుండా పోయి ఎదురు నిలబడినారు. ఇక ఈ విషయం పైన మన దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అయినటువంటి కీర్తివర్ధన్ సింగ్ గారు మాట్లాడుతూ చైనా మళ్ళీ ఇంకొకసారి కవింపు చర్యలకైతే పాల్పడుతుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా తను ఎవరు చూడలేదని చెప్పేసి అనుకున్నట్టు ఈ చైనా అదే విధంగా ప్రవర్తిస్తుంది. కానీ మా భూభాగమైనటువంటి లడఖ్లో ఈ చైనా కౌంటీలను ఏర్పాటు చేయడం అనేది ఒక దిగజారుడి చర్య. కానీ మేము దానిని సమర్థవంతంగా అడ్డుకున్నాం. మరోసారి భారత భూభాగంలో కనుక అడుగు పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వెంటపడి చైనా సైన్యాన్ని అయితే తరిమి కొడతాం. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ మా భూభాగంలో ఒక సెంటు స్థలాన్ని కూడా మీరు ఆక్రమించలేరు. మేము ఈ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించము. ఈసారి మా ప్రతిదాడి ఎలా ఉంటుందంటే మీరు ఊహించుంటారు. చాలా తీవ్రంగా ఉంటుందంటూ పార్లమెంటు సాక్షిగా చైనాకు మన దేశ విదేశాంగ శాఖ మంత్రి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇంటితో కొట్టినట్టు అర్థమవుతుందా? అదే ఆయన కన్నా ఉండింటే ఏముండదు లేనిందుడు మానస సరోవరాన్ని ఈ విధంగా చైనా వాళ్ళు ఆక్రమించుకుంటున్నారయ్యా ఈ విధంగా అంటే ఆక్రమించుకోపోనీలే ఆడ గడ్డి కూడా అమ్మాల్సదో దాన్ని మనమేం చేసుకుంటా ఉన్నాయంట. ఎవరో ఈ యువనేత వాళ్ళ ముత్తాత గారు. అది వీళ్ళ చరిత్ర, వీళ్ళ కుటుంబము, ఆ నేపథ్యము అది మామూలుది కాదు. ఇది అందరికీ రాదు. ఏమైనా కానీ వాళ్ళ రూటే వేరు, వాళ్ళు స్పెషల్ అంతే. స్పెషల్ వీళ్ళ కుటుంబం గురించి చెప్పుకుంటా పోతే బుక్కులు కూడా సరిపోవు. ఇంకా రాసుకుంటా పోతే రాసుకుంటానే పోవచ్చు. అంత చరిత్ర ఉంటుంది. అంత గొప్ప చరిత్ర వెళ్ళది, మామూలు చరిత్ర కాదు. దేశాన్ని బ్రిటిషర్లు ఎంత ధ్వంసం చేశారో, అంతకుముందు మొఘలాయలు ఎంత ధ్వంసం చేశారో అంతకుమించి వీళ్ళు ధ్వంసం చేసి పెట్టినారు. అది కథ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.